సత్యనారాయణ సుదర్శనవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మనం మచిలీపట్నం రావడం జరిగింది. మచిలీపట్నంలో ఒక చిన్న సైజు గృహం G+1 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి గృహాన్ని చూసాము. అయితే ఆ గృహం చూసినప్పుడు వాస్తవంగా కొన్ని సూచనలు చేస్తూ ఉండగా, అంటే మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడాను అన్ని దిక్కులు చూస్తూ ఉంటాం, 360 డిగ్రీలు చూస్తూ అన్ని విధాలుగా కూడా 8 డిగ్రీలు కూడాను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసే విధంగా సూచనలు ఇస్తాము. అయితే కొత్తగా మనకు కనబడుతుంది కొన్ని ఏరియాలు, అంటే కన్స్ట్రక్షన్ లోపాలు మన వసతి కోసంగా మనం చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ చూసిన ఇంటికి ఈ విధంగా చక్కగా తూర్పు భాగం అంతా కూడా చాలా విశాలంగా బ్రహ్మాండంగా ఉంది. తూర్పు డౌన్ చేశారు, ఇటు ఒక వాకిలి ఉంది, అటు ఒక వాకిలి ఉంది, అంతా బాగుంది. కానీ ఇక్కడ తులసి మండపం అనేది ఏర్పాటు చేశారు. తులసి మండపం ఏర్పాటు చేసి దీనికి ఒక స్ట్రక్చర్ కూడా చేశారు. అంటే ఈ ఇంటికి ఇది తూర్పు భాగం చూస్తున్నాము. 14 డిగ్రీలు వేరియేషన్ సూర్యుడు చూసారు కదా. సింహద్వారం ఎదురుగుండా నేను అనుకుంటే నా చెయ్యి ఎదురుగుండా కొంచెం తిరిగింది. 14 డిగ్రీలు అంటే ఒక అడుగు నట్టదు. అది తులసి చెట్టు ఉన్న భాగం చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఈ విధంగా చూస్తే సింహద్వారం ఉంది. ప్రధాన సింహద్వారం ఈ విధంగా ఉంటుంది లోపల భాగంలో. ఈ సింహద్వారం ఎదురుగుండా ఉంటుంది. ఈ సింహద్వారం ఎదురుగుండా ఇట్లా తీసుకుంటే కనుక ఎగ్జాక్ట్ గా ఇక్కడ నేను నుంచున్న పొజిషన్ నుంచి ఎగ్జాక్ట్ గా చేతులు తాపితే నేను సింహద్వారం ఎదురుగుండా ఇట్లా నడవకుండా ఇట్లా వెళ్తే ఏమవుతుందంటే అనుకోకుండా సింహద్వారం ఎదురుగుండా తులసి కొమ్మ మండపము ఐరన్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా దీంట్లో పడుతుంది. అంటే మాకు దైవభక్తి తిరిగి చేసుకుందామని అనుకుంటాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇదే దానికి అర్థమైంది. దీన్ని ఏం చేయాలి, ఈ విధమైన సింహద్వారాలు ఎదురుగుండా ఉండకుండా దీన్ని తొలగించి ఈ మెట్లు ఏవైతే పెట్టారో, మెట్లు మీరు గమనిస్తున్నారు రుద్రవీణ సినిమాలో పెట్టారు 7 మెట్లు ఏర్పాటు చేశారు. ఆ 7 మెట్లు తీసుకొని ఆ మెట్లు ఇదే విధంగా కంటిన్యూ చేసి ఇట్లా తీసుకొచ్చి ఈ యొక్క తులసమ్మని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. చాలా ప్లేస్ ఉంది, చాలా ప్లేస్ ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేస్తాం. చిన్న ప్లేస్ అయితే తిరుమల కట్టుకోండి, ఇక్కడ కూడా చిన్న సైజు కుండీలాగా పెట్టుకొని చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఈ స్ట్రక్చర్ పోతుంది. ఈ స్ట్రక్చర్ పోయి మెట్లన్నీ అలైన్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా మనం కొంచెం వాస్తుని ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ డౌన్ అయింది, ఇట్లా వచ్చేసరికి ఈశాన్య భాగంలో ఇక్కడ గట్టు అనేది పెరిగింది కింద భాగం. కాబట్టి ఈ స్ట్రక్చర్ కూడా ఇది ఉంది. ఇది మొత్తం నీట్గా స్టెప్స్ కంటిన్యూటీ చేస్తాం కనుక ఈ విధంగా ఇక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక సింహద్వారం ఎదురుగుండా ఇక్కడ దూరం నుంచి చూడాలి. ఇక్కడి నుంచి ఇట్లా చూసుకుంటే చూడండి, సింహద్వారం ఎదురుగుండా ఇట్లా ఎదురుగుండా చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకు తులసమ్మ దాని స్ట్రక్చర్ ఉంటుంది. అదే స్ట్రక్చర్ ఆగ్నేయం ఉంది, అది పూల మొక్కలు పెట్టారు. కానీ ఇది వచ్చేసరికి ద్వారాన్ని పడింది. కానీ మనం దూరం నుంచి చూస్తే రెండు కూడా ప్యారల్గా ఉండటం వల్ల డిజైన్ బాగుంది అనిపిస్తుంది. అంటే డిజైన్లు, సొగకులు, పౌడర్ పీఠాలు, సోపుటప్పులు చేస్తే వాస్తు విధంగా దోషాలు అంటుంటాయి. వాస్తుపరంగా సమస్యలు ఉంటాయి. అది సింహద్వారానికి లక్ష్మీ కటాక్షం ఉండదు. కనుక ఇటువంటి నిర్ణయాలు తీసేటప్పుడు 1-2 సార్లు తెలియజేసుకొని, లేదంటే బలమైన గురువు గారిని సంప్రదించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.